అసలు జనరల్ ఫీవర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏం చేయాలి ఫీవర్ వచ్చేటప్పుడు? సో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఎనీ ఇన్ఫెక్షన్కి ఫీవర్ యాజ్ యూజువల్. అంటే ఒకటి ఫస్ట్ రెక్టల్ టెంపరేచర్, ఓరల్ టెంపరేచర్, యాక్సిలరీ టెంపరేచర్. అంటే చాలామంది ఇప్పుడు బాడీ అంతా వేడిగా ఉన్న కాళ్ళు చేతులు బాగా చల్లబడిపోతున్నాయి అని చెప్తారు. ఇది పిల్లల్లో మనం ఎక్కువ గమనిస్తాము. బికాస్ ఏంటి అని అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే సో ఇప్పుడు ఇంకొంతమందికి బాగా చలితోటి, విపరీతమైన చలితో వణుకుతోటి జ్వరం వస్తూ ఉంటుంది, ఇంకొంతమందికి ఫిట్స్ వస్తుంది. దీని తేడాని ఏ రకంగా మనం గమనించగలుగుతాం? చలి అనేది కూడా మన బాడీ రెగ్యులేషన్ మెకానిజం అన్నమాట. నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. వర్షాకాలం, చలికాలం వచ్చిందని అంటే చాలు మనకి సీజనల్ డిసీజెస్ అనేది తాండవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఫీవర్ అనేది ఎక్కడ చూసినా కూడా కామన్ డిసీజ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అసలు ఫీవర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఈ ఫీవర్ వచ్చేటప్పుడు ప్రథమ చికిత్సగా మనం ఇంట్లో ఏం చేయాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ భార్గవి గారు ఫ్రమ్ మెట్రోకేర్ హాస్పిటల్, హైదర్ నగర్, వసంత నగర్ కాలనీ. హలో మ్యామ్. హలో, నమస్తే మ్యామ్. జనరల్గా ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ దానికి సిమ్టమ్గా మనకి ఫీవర్ అనేది మనం చూస్తూ ఉంటాం అసలు. సో ఈ ఫీవర్ ఏం ఫీవర్ అని తెలుసుకోవడానికి చాలా వరకు టైం తీసుకుంటారు. సో ప్రథమ చికిత్సగా ఫస్ట్ ఇంట్లో ఏదో ఒకటి చేస్తారు. అసలు జనరల్ ఫీవర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏం చేయాలి ఫీవర్ వచ్చేటప్పుడు ఇంట్లో? సో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఎనీ ఇన్ఫెక్షన్కి ఫీవర్ యాజ్ యూ సెడ్. సో ఫీవర్లో ఏంటంటే మనం అసలు ఎప్పుడు ఫీవర్ అనాలి బాడీని. నార్మల్ టెంపరేచర్ వచ్చేసి మనకి 97 to 98.6 degrees ఫారెన్హీట్ వచ్చేసి మనకి నార్మల్ బాడీ టెంపరేచర్. అండ్ సెల్సియస్లో తీసుకుంటే కనుక 36.5 to 37.5 అనేది నార్మల్ టెంపరేచర్. సో ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే మనం ఎక్కడ టెంపరేచర్ చూస్తే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాం ఫీవర్ అనేది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ పార్ట్ వేర్ యూ రికార్డ్ ద టెంపరేచర్. సో ఎలా ఉంటుందంటే ఒకటి ఫస్ట్ రెక్టల్ టెంపరేచర్ చూస్తారు. రెక్టల్ అంటే మలద్వారం దగ్గర థర్మోమీటర్ పెట్టి, బట్ అది ప్రాక్టికల్లీ అది ఇంపాసిబుల్ కాబట్టి మనం అది చూడము. సో అది వెరీ నియర్ టు బాడీ టెంపరేచర్, అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఆఫ్ కోర్ బాడీ టెంపరేచర్ ఇస్తుంది. సో నెక్స్ట్ మోస్ట్ కామన్గా మనం యూజ్ చేసేది ఓరల్ టెంపరేచర్, నోట్లో పెట్టి చేస్తాం. బట్ యూజువల్లీ పిల్లలకి మనం ప్రిఫర్ చేయము. అండ్ ఓన్లీ ఒక థర్మోమీటర్ ఆ ఇండివిజువల్కే యూజ్ చేస్తే కనుక మనం అలా చేయొచ్చు. అది హాస్పిటల్ సెటప్లో మనం వీ కెనాట్ డూ దట్. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కామన్గా మనం చూసేది అండర్ ఆర్మ్స్ యాక్సిలరీ టెంపరేచర్. సో యాక్సిలరీ టెంపరేచర్కి కోర్ బాడీ టెంపరేచర్కి వచ్చేసి మీకు 0.5 degrees centigrade to 1 degree centigrade అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో సపోజ్ ఇన్ కేస్ మీకు అండర్ ఆర్మ్స్లో 99 వచ్చింది అనుకోండి, సో ఇన్నర్ టెంపరేచర్ వచ్చేసి 99.5 అని అనుకోవాలి మనం. అది. సో ఇప్పుడు టెంపరేచర్ ఎప్పుడు వచ్చినప్పుడు మనం అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, ఎంత వచ్చినప్పుడు? సో యూజువల్లీ థర్మోమీటర్లో 99.5 అంటే ఏంటి, లోపల బాడీ టెంపరేచర్ వచ్చేసి 100 degrees. సో 100.4 అట్లా ఉండొచ్చు, అంటే 0.5 to 1 degree వేరియేషన్ ఉంటుంది. అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. 99 టచ్ అవ్వగానే ఇట్ ఈస్ నాట్ ఫీవర్. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్, అంటే మనం వేసుకునే క్లోత్స్ని బట్టి, మన చుట్టూ ఉన్న వెదర్ని బట్టి, అన్ని రీజన్స్ ఉంటాయి. అంటే మన యాక్టివిటీని బట్టి, అంటే స్లీప్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ యాక్టివిటీ చేసినప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో అండర్ ఆర్మ్స్ టెంపరేచర్ 99.5 క్రాస్ అయిన తర్వాత మనం ఫీవర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఇమీడియట్గా మెడిసిన్స్ వేయాల్సిన అవసరం లేదు, సింపుల్ స్పాంజింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్పాంజింగ్ అనేసరికి మళ్ళీ నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఎలా చేయాలి, ఏ నీళ్ళతో చేయాలి? చల్లటి నీళ్ళతో ట్యాప్ వాటర్తో చేశారనుకోండి బిడ్డ వణికిపోతుంది. సో లూక్ వామ్ టెంపరేచర్, అప్పుడు వాళ్ళు అసలు మనల్ని రెసిస్ట్ చేయరు పిల్లలు. చాలా మంది ఐస్ వాటర్ లాంటిది, క్యూబ్స్ లాంటివి కూడా పెట్టి చేస్తూ ఉంటారు, అది చాలా తప్పు. సో లూక్ వామ్ వాటర్ గోరువెచ్చగా ఉండాలి, మన చేతికి తగిలితే అది కంఫర్టబుల్ ఉంటేనే బిడ్డ మనల్ని స్పాంజింగ్ చేయనిస్తుంది. అదర్వైజ్ రిజెక్ట్ చేస్తుంది, ఏడుస్తుంది, ఇంకా అప్పుడు ఇంకా ఫీవర్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది ఫస్ట్ థింగ్. ఎక్కడ చేయాలి స్పాంజింగ్? మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్, బికాస్ హెడ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బేబీస్కి ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి థర్మో రెగ్యులేషన్ మెకానిజం బ్రెయిన్లో హైపోథలామస్లో ఉంటుంది, అది ఇంకా ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఉంటుంది వెరీ టైనీ బేబీస్లో. సో దీనివల్ల చాలామంది పేరెంట్స్ ఫస్ట్ వచ్చేసి తల ఒక్కటి మాత్రం చాలా కాలిపోతుంది, ఒళ్ళంతా నార్మల్గా ఉంది అని అంటారు. సో రీజన్ ఇదనమాట, బికాస్ మోర్ బ్లడ్ సర్క్యులేషన్. సో హెడ్ తుడవాలి ఫస్ట్.
ఓవర్ అంటే జుట్టు ఉంటే జుట్టు మీద నుంచే తుడవచ్చు, నుదురు తుడవాలి, ఫేస్, అండర్ ఆర్మ్స్, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, బ్యాక్ తుడవాలి. సో ఇది తుడుస్తూ మళ్ళీ పిండుతూ తుడుస్తూ ఉండాలి, అంతే తప్ప ఒక్కసారి అలా ముంచేసి ఒంటి మీద వేసేయకూడదు. ఓకే ఓకే. అట్లా అంటే చాలా మంది ఇప్పుడు బాడీ అంతా వేడిగా ఉన్న కాలు చేతులు బాగా చల్లబడిపోతున్నాయి అని చెప్తూ ఉంటారు. ఇది పిల్లల్లో మనం ఎక్కువ గమనిస్తాము. బికాజ్ ఏంటి అని అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఫీవర్ ఈజ్ ఏ గుడ్ రెస్పాన్స్. అసలు ఫీవర్ అంటే ఏంటి, బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా వైరస్కి దాంతో మనకి అంటే డబ్ల్యూబీసీ కౌంట్ అవన్నీ పెరిగి దాంతో ఫైటింగ్ చేసినప్పుడు మనకి కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి బాడీలో. సో మీకు ఫీవర్ ఉంది అంటే మీ ఇమ్యూనిటీ పని చేస్తుంది అని. ఇట్ ఈస్ నాట్ లైక్ ఫీవర్ ఉంటే చాలామంది అదే అంటారు కదా, ఊరికే ఫీవర్ వస్తుందండి మా బాబుకి పాపకి అసలు ఇమ్యూనిటీనే లేదు అంటే, అలా కాదు. ఇమ్యూనిటీ ఉంది కాబట్టి వాళ్ళకి ఫీవర్ అనేది రెస్పాన్స్ లాగా కనిపిస్తుంది. అంటే చాలా మంది చెప్తారు నాకు అసలు ఇప్పుడు ఫీవర్ కదా, అసలు హెడేక్ కూడా రాదు అని చెప్తారు కదా, అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయట్లేదు అన్నమాట అది. సో వెన్ దే ఫైట్ ఇన్ ఆపోజిట్ టుగెదర్ లైక్ బ్యాక్టీరియా వైరస్తో మన బాడీ పోరాడినప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్సే దానివల్ల ఫీవర్ వస్తుంది. సో మినిమం ఫీవర్ని మనం అసలు మ్యాక్సిమం అంటే ఇగ్నోర్ చేసుకోవడమే మంచిది. లైక్ వాట్ ఐ సైడ్ 100.4 అట్లా ఉన్నప్పుడు జస్ట్ స్పాంజింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా తగ్గలేదు అనుకోండి, నెక్స్ట్ గో ఫర్ ప్లెయిన్ పారాసెటమాల్ సిరప్. ఓకే. డోసేజ్ ఎలా ఉంటుందంటే అది ఏజ్ని బట్టి వెయిట్ని బట్టి ఉంటుంది. సో ఇంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు వేయకూడదు ఫస్ట్ థింగ్. లేదా మీ దగ్గర ఇంతకుముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే, అంటే లాస్ట్ 6 monthsలో మీకు చూపించి ఉండొచ్చు కదా, సో ఆ వెయిట్ ఇప్పుడున్న బేబీ వెయిట్ ఆల్మోస్ట్ ఒకటే ఉంది, మహా అయితే 1 or 2 kgs డిఫరెన్స్ ఉంది అంటే కనుక సేమ్ మీరు అదే డోసేజ్ని ఇంట్లో ఎమర్జెన్సీలో వేసుకోవచ్చు. బట్ ఇట్ షుడ్ బి కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు పారాసెటమాల్లో మళ్ళీ 120 mg ఉంటుంది, 250 mg ఉంటుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎగ్జాక్ట్లీ డాక్టర్ ఏం రాశారో అదే ఇవ్వాలి మీరు. ఇప్పుడు మీరు 120 mg సపోజ్ నేను 6 ml రాశాను, 250 అయితే 3 ml. బట్ మీరు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా అది డేంజరస్ బేబీకి అలా. సో ఇప్పుడు ఇంకొంతమందికి బాగా చలితోటి, విపరీతమైన చలితో వణుకుతోటి జ్వరం వస్తూ ఉంటుంది, ఇంకొంతమందికి ఫిట్స్ వస్తుంది. దీని తేడాని ఏ రకంగా మనం గమనించగలుగుతాం? చలి అనేది కూడా మన బాడీ రెగ్యులేషన్ మెకానిజం అనమాట. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, థర్మో రెగ్యులేటరీ మెకానిజం అనేది హైపోథాలమస్లో ఉంటుంది. సో బ్యాక్టీరియా వైరస్ వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు బాడీ ఏమనుకుంటుందంటే బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది, నేను అంటే బ్రెయిన్ ఏమనుకుంటుందంటే బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది, నేను దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి అని అది మనకి చిల్స్ తెప్పిస్తుంది. సో చిల్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, మనకి వాలంటరీ మూమెంట్ వస్తుంది. సో మూమెంట్ అయినప్పుడు ఎక్కడైనా ఏం జరుగుతుంది, వేడి అనేది రిలీజ్ అవుతుంది. సో అది మెకానిజం ఆఫ్ చిల్స్. సో చిల్స్ వచ్చినంత మాత్రాన ఏదో పెద్ద జబ్బు ఉందని కాదనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బాడీ రెగ్యులేటరీ మెకానిజం చిల్స్ అనేది. ఇంతకుముందు మనకి మలేరియా చాలా కామన్గా, అంటే చిల్స్ చలి జ్వరము అనగానే మలేరియా అనేవాళ్ళం. కానీ ఇప్పుడు అంటే ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడైతే మలేరియా అట్లా రావట్లేదు, కంపల్సరీ వణుకు రావాలని లేదు. బట్ యూజువల్లీ మలేరియా ఒకటి, న్యూమోనియా ఒకటి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకటి, ఈ 3 కూడా యూజువల్లీ చిల్స్తో వస్తాయి. సో దాని గురించి కూడా ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువల్లీ టెంపరేచర్ చిల్స్తో వచ్చినప్పుడు ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. సో కొంచెం ముందు జాగ్రత్తగా మనం స్పాంజింగ్, కొన్ని మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకుంటే బెటర్ అది. సో మీరు దీనికి ఫిట్స్కి డిఫరెన్స్ అడిగారు నన్ను. సో ఫిట్స్లో ఏమవుతుంది అని అంటే, ఫిట్స్లో చాలా రకాలు ఉంటాయి. అంటే అందరూ కాళ్ళు చేతులు కొట్టేసుకొని నోట్లోంచి నురుగొచ్చేసి ఒక పక్కకు పడిపోయి అలా ఉండదు ఫిట్స్ అంటే పిల్లల్లో. జస్ట్ కళ్ళు ఇలా పైకి తేలేస్తారు అంతే. అంటే తెల్లగుడ్లు వేసాడు మా బాబు అంటారు. సో కళ్ళు పైకి పెట్టేసి అలా స్టేరింగ్ లుక్లో ఉండిపోతారు. దే విల్ నాట్ బ్లింక్ అండ్ దే విల్ నాట్ రెస్పాండ్. అది ఫిట్స్ అనమాట. సో మనము ఇంట్లో ఫిట్స్ ఎవరిలో కామన్ ఫీవర్లో అంటే 6 months బేబీస్ టు 6 years బేబీస్కి మోస్ట్ కామన్గా ఫెబ్రైల్ సీజర్స్ వస్తాయి. అందుకని మనము వాళ్ళు ఏమన్నా అంటే ఫీవర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయకుండా, వాళ్ళు ఎప్పుడన్నా కొంచెం కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు లేకపోతే కొంచెం డల్గా అనిపించినప్పుడు ముందే మనం టెంపరేచర్ మానిటర్ చేసుకుంటే మనం ఈజీగా దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అది మీకు కొంచెం డౌట్ ఉందనుకోండి, వాళ్ళ పిల్లోడు రోజులాగా తినలేదు, డల్గా ఉన్నాడు, రోజులాగా యాక్టివ్గా లేడు అని చెక్ చేసుకొని ముందే నేను చెప్పినట్టు స్పాంజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ఇంకా ఓరల్ మెడికేషన్ కంటే స్పాంజింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బాడీ టెంపరేచర్ని మనం కూల్ చేయాలి అట్లా. సో స్పాంజింగ్ చేసుకోవడం చేయాలి. కోల్డ్ లాంటిది ఏమైనా ఉంటే స్పాంజింగ్ చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుంది? లేదు, మనం లూక్ వామ్ వాటర్తో చేస్తున్నాం కదా అది. సో నో ప్రాబ్లం.
నెక్స్ట్ వచ్చేసి నిజంగానే ఫిట్స్ వచ్చేసాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సడన్గా ఫిట్స్ వచ్చేసాయి, అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ బిడ్డ ఏదన్నా తింటున్నప్పుడు, ఫుడ్ పెడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? బాగాలేదు, అసలు ఏం తినలేదు పొద్దున్న నుంచి, నువ్వు తింటే నీకు మందు వేయాలని ఫస్ట్ ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాం. సో ఫుడ్ పెట్టకుండా మెడిసిన్ వేయలేం కదా. సో ఫుడ్ తింటూ ఉన్నప్పుడు కనుక ఫిట్స్ వస్తే ఫస్ట్ చేయాల్సిందల్లా ఫస్ట్ నోట్లో, అంటే నోటి వరకే, ఏదో గొంతులో ఉన్న తీయమని కాదు, నోట్లో ఏదన్నా ఉంటే ఇమీడియట్గా ఫుడ్ పార్టికల్ తీసేయాలి ఫస్ట్. ఎందుకు? చోక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గొంతులో అడ్డం పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని వెంటనే నోట్లో ఉన్నంత వరకు మాత్రమే, లోపలికి చేయబెట్టి తీయమని అనట్లేదు, అవి లోపల ఓరల్ క్యావిటీలో ఉన్నది తీసేయాలి. తీసేసి వెంటనే బేబీని లేటరల్ పొజిషన్లో పడుకోబెట్టాలి. అంటే మనం ఇలా చెయ్యి ఇట్లా పెట్టుకొని పడుకుంటాం కదా, ఒక సైడ్ పడుకున్నప్పుడు అలా పడుకోబెట్టాలి బేబీని. పడుకోబెట్టినప్పుడు ఏమవుద్దంటే ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గిపోద్ది. సో నిటారు పొజిషన్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ పోదు పైకి బ్రెయిన్కి. సో అది డేంజరస్ కదా, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై లేదు అని అంటే. అందుకని బేబీని సైడ్లో పడుకోబెడితే మీకు ఆక్సిజన్ సప్లై అనేది ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఏదన్నా ఉన్న ఫుడ్ మెటీరియల్ చోక్ అవ్వకుండా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం నిటారుగా నిల్చున్నప్పుడు డైరెక్ట్ గొంతులోకి వెళ్ళిపోద్ది ఫుడ్, అదే సైడ్లో పడుకున్నాం అనుకోండి బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లేటరల్ పొజిషన్లో పడుకోబెట్టేసి అలా ఉంచితే మ్యాక్సిమం 1 or 2 minutesలోనే బేబీ రికవరీ అయిపోతుంది. దాన్ని మనం సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం, అంటే టిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. సపోజ్ అది ఇంట్లో తగ్గిపోతే ఇమీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఏం చేస్తారంటే చాలామంది ఫిట్స్ రాగానే ఇలా పైకి ఎత్తేసుకుంటారు, అది చాలా డేంజర్. ఇప్పుడు నేను చెప్పిన ఆక్సిజన్ సప్లైకైనా చోకింగ్కైనా ఈ పొజిషన్ అనేది డేంజరస్ పొజిషన్. సో ఇలానే పెట్టాలి. కొంచెం ఇంకా హెడ్ కిందికి పెట్టి బాడీని కొంచెం ఇట్లా స్లాంటింగ్ పొజిషన్లో పెట్టి తీసుకెళ్ళాలి. ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు కూడా అలానే తీసుకెళ్ళాలి. సో అది ఇంకొకటి, ఎప్పుడు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి అంటే, ఎప్పుడు భయపడాలి ఫిట్స్ గురించి అంటే, మోర్ దాన్ 4 to 5 minutes 10 minutes అయినా సీజర్స్ తగ్గట్లేదు అంటే బేబీ రెస్పాన్స్ లేదు, బేబీ అలా కళ్ళు పైకి తేలేసింది, అలాంటి సిచ్యువేషన్లో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దాన్ని మనము ఏటిపికల్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. సో మీరు తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇంకా చేయాల్సింది చేస్తారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.